మరి ఈరోజు సహోదరుడు సోమన్ రాజు కుమారి వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ప్రభువును కనపరుస్తూ, అదే సందర్భంలో మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, మరి విశ్వాసులైనటువంటి వారు ప్రార్థన చేయాలని రాజు కోల్పోవడం జరిగింది. ఆ కారణం బట్టి మనం చేరవచ్చినాం. రాజు తెలియపరిచింది ఏంటంటే, ప్రసాద్ గారు నూతన సంవత్సరంలో దేవుడు మాకు వాగ్దానాలు ఇచ్చారు. ఆ యొక్క వాగ్దానాల మీద మీరు మాట్లాడాలి అని చెప్పాడు. తన వాగ్దానం చెప్పాడు, తన ఇద్దరు బిడ్డలు వాగ్దానం చెప్పాడు. అవి కూడా మీకు ఫోన్లో పెడతాను అన్నాడు. సర్లే, మరి బిడ్డల విషయం, వారికి సంబంధించినటువంటి వాగ్దానాలు అలా ఉన్నా కూడా తండ్రి వాగ్దానం చాలా ప్రాముఖ్యం కాబట్టి ఈ వాగ్దానం చెప్పిన ఆయన అని చెప్పినప్పుడు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31 వచ్చి చెప్పినాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మరి 31వ ఏంటమ్మా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. చాలండి. ఒక కుటుంబము దీవించబడాలంటే ఆ కుటుంబానికి యజమానుడైనటువంటి తండ్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన మీద ఆధారపడతారు. మరి రాజు కూడా మరి ప్రసాద్ గారు నా వాగ్దానం గురించి మాట్లాడండి, నా వాగ్దానం గురించి మీరు మాట్లాడండి అని చెప్పాడు. సర్లే, నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన ప్రకారంగా మరి దేవుడు నాతో మీతో ప్రభు మాట్లాడును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మరి బిడ్డలు వారికి సంబంధించినటువంటి వాగ్దానాలు అది రెండోది. మొదటిగా తండ్రి యొక్క వాగ్దానం మనం చూడాలి. అవి కూడా అవసరమే, కాదంటం లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు మరి అబ్రహాం గురించి మనం చూసుకున్నప్పుడు, అబ్రహాము ఉన్నంతకాలం ఇస్సాకుతో దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినాడు? అబ్రహాము పిలువబడిన తర్వాత ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యి ప్రభు మాట్లాడినాడు. అలాగనే మరి మోషేతో లేక క్షమించండి, ఇక్కడ యాకోబుతో ప్రభు ఎప్పుడు మాట్లాడాడంటే, మరి బేతేల్లో ప్రభు మాట్లాడినాడు. అప్పటికే ఇస్సాకు మహిమలోనికి పిలువబడ్డాడు. అలాగనే యెహోషువ గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మోషే మహిమలోనికి పిలువబడిన తర్వాత యెహోషువతో ప్రభు మాట్లాడినాడు. ఇది వాక్య క్రమము. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుని యొక్క
వాక్యంలో ఆ క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో సోమన్ రాజుకి ఇచ్చినటువంటి వాగ్దానంలో చాలా క్లారిటీగా దేవుడు స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఇచ్చినాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. మన ప్రభు ఎట్లాంటి వాడు అన్నమాట? కనికరము గల దేవుడు. అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆయన మనను కనికరించేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేటువంటి దేవుడు. ఈ లక్షణాలు, ఈ అర్థాలు ఇస్తా అన్నమాట. అలాంటి దేవుడు. కాబట్టి కింద ఆ యొక్క లైన్లో మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవా కనికరం గలవ దేవుడు కనుక ఏం చేస్తా ఉన్నాడు అన్నమాట? మొదటి మాట, నిన్ను చెయ్యి విడవడు. ఒకవేళ రాజు సోమన్ రాజు గారు దేవుని యొక్క చెయ్యి విడిచినా కూడా దేవుడు కనుక దేవుడైతే ఆయన యొక్క చెయ్యి విడవడు. మరి అట్లా మరి ఎన్ని దినాలు, ఎన్ని పర్యాయాలు దూరంగా ఉంటే దేవుడు పట్టుకుంటాడు? దానికి కూడా ఒక పరిమితి ఉంటా. కాబట్టి దేవునికి బిడ్డలంగా దేవుడు మనల్ని ఎడవడు, ఎడబాయుడు. అదే సందర్భంలో మనం కూడా దేవుని యొక్క వాక్యమునకు మనము కట్టుబడి ఉండాలి. అది మొదటి తలం. అంటే మనము ప్రత్యక్షపరచుకోవాలి, అంటే ప్రత్యేకపరచుకోవాలి. ఎవరికి? దేవునికి మనము సరెండర్ అయిపోవాలన్నమాట. లోకము నుండి మనము ఏం చేసుకోవాలంటే ప్రత్యేకపరచుకోవాలి. లోకముతో మనము మిళితమైపోవడం. లోకంతో మనము మిళితమయ్యేటువంటి వారిగా మనము ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినాడు, నేను నీకు చూపించేటువంటి దేశమునకు వెళ్ళి అక్కడ నివాసం చేయనప్పుడు నీవు నివాసం చేసినట్లయితే నిన్ను దీవిస్తానని దేవుడు, యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడితే అబ్రహాం ఏం చేసినాడు? ఆ వాగ్దానంలో నిలబడ్డా? అబ్రహాం కూడా తొలగిపోయినాడు. ఎవరు తొలగలేదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినా కూడా తన యొక్క యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో అబ్రహాము పడిపోయాడు. కాబట్టి అట్లా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశమా? తిరిగి సమకూర్చుకునేటువంటి దేవుడు. మనం పడిపోయినా, మనము దారి తొలగిపోయినా కూడా ప్రభు తిరిగి ఆయన మనను సమకూర్చుకునేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు 4:31లో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. రాజు ఒకవేళ విడిచిపెట్టినా కూడా, అంటే అలాంటి సందర్భాలు ఉంటాయి. రాజు కూడా ఏం చేసుకోవాలన్నమాట? ఆదివారం వచ్చిందనుకోండి, ఇంకా ఆదివారం ఏ పని పెట్టుకోకూడదు. డ్యూటీ అయినా సరే. అర్థమైందండి? నాకు డ్యూటీ ఉంది, మరి వెళ్ళాలి కదా అనుకుంటే వెళ్ళకూడదు. వెళితే దేవుని యొక్క నిబంధన ఏమవుతుంది? దేవునికి నిబంధన మనము మీరినటువంటి వారం అవుతాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటన్నమాట? దేవుని కొరకు మనము ప్రత్యేకపరచుకోవాలి. అది వాక్యం బట్టి మనం చూస్తా ఉన్నాం.
రెండో తలంపు మనం గమనించినప్పుడు రాయబడింది, నిన్ను నాశనము చేయుడు. వాస్తవంగా ఈ రోజుని మన మధ్య దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి రూపాయి. మరి ఆరోగ్యరీత్యా చూస్తే చాలా మరణం వరకు వెళ్ళిపోయినాడు. అయితే మరణం వరకు వెళ్ళిపోయినటువంటి తనని దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము తనకు ఉన్నటువంటి కారణం బట్టి తిరిగి ప్రభువారు ఆయన సమకూర్చినటువంటి వాడుగా ప్రభువారు రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. ఇక్కడ అంటా ఉన్నాడు, నాశనకరమైనటువంటి తెగులు, నాశనకరమైనటువంటి వ్యాధులు, నాశనకరమైనటువంటి రోగాలు తన యొక్క జీవితంలోనికి అనుమతించబడ్డాయి. అయితే ప్రభు ఆయన నాశనం చేయలేదు. అందును బట్టి తాను కూడా ఆత్మీయంగా మరి దేవుని యొక్క పాదాలు పట్టుకుని వ్యక్తిగతంగా, కుటుంబంగా, బిడ్డలతో, కుమారితో కలిసి దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క పాదాల దగ్గర వారి యొక్క హృదయాల్ని దేవుని యొక్క సముఖంలో కుంపరించుకోవడం ద్వారా దేవుడు తిరిగి వారిని సమకూర్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మూడోది మనం చూసినప్పుడు ఇక్కడ అంటా ఉన్నాడు, మూడోది తలం మనం గమనించినప్పుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడండి. మనం మర్చిపోతా. దేవుడు మన కొరకే, మన బిడ్డల కొరకే చేసినటువంటి వాగ్దానాలను ఒకవేళ మనం మర్చిపోవచ్చు. అయితే ప్రభు ఏమంటా ఉన్నాడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోయేటువంటి వాడు కాదు. మనం మర్చిపోవచ్చు, మనం జ్ఞాపకం చేసుకోలేం. అంటే దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడంటే ఇక్కడ వాక్యం మనం చూస్తా ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యం రాయబడింది, మనము నమ్మదగినటువంటి వారమైనప్పటికైనాను ఏంటమ్మా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఈ యొక్క మూడు అనుభవాల ద్వారా, మూడు విషయాల ద్వారా రాజు తనతో ప్రభు ఎంతో స్పష్టంగా ప్రభు మాట్లాడినాడు. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మూడంతల ఆశీర్వాదము తన యొక్క జీవితంలో సంపూర్ణంగా కార్యసిద్ధి చేసి తాను, తన కుటుంబం, బిడ్డలంతా కూడా ఇక మరి 2024 సంవత్సరంలో వారు ఏదైతే చేయవలసి ఉండి చేయలేదో 2025 సంవత్సరంలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి ఆ కృపను వారికి, వారి కుటుంబానికి ప్రభు అనుగ్రహించును గాక. మరి ఈ సమయంలో మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం.